మీరు బీబీఏ చదవాలనుకున్నారా? బీబీఏ ఫుల్ ఫామ్ ఏంటి? బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే బిజినెస్ అనే స్ట్రెస్ చేశానంటే నేతి బీరకాయలో నేతి లేనట్లుగా బీబీఏలో బిజినెస్ గురించి చెప్పకుండా థియరీ చెప్తున్నారు. ఏ అంటే అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా చెప్పట్లా. అంటే చెప్పట్లేదంటే థియరీ చెప్తున్నారు, ఉపయోగం లేదు. క్లాసుల్లో కూర్చోబెట్టి కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే కార్ డ్రైవింగ్ చేయగలుగుతారా? అదే థియరీ చెప్పకుండా కార్ డ్రైవింగ్ డైరెక్ట్గా ప్రాక్టికల్ నేర్పిస్తే 21 డేస్లో వస్తుంది. అలాగనే బీబీఏ అనేది బిజినెస్ గురించి అడ్మినిస్ట్రేషన్ గురించి ఇండస్ట్రీలో నేర్పాలి. ఇండస్ట్రీస్ అంటే ఏంటి? ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కారు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది, దాని హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, ఇవేగా సబ్జెక్టు. హెచ్ఆర్ సబ్జెక్టు, మార్కెటింగ్ సబ్జెక్టు, ఫినాన్స్, లాజిస్టిక్స్, ఎక్స్పోర్ట్. ఈ సబ్జెక్ట్స్ క్లాసుల్లో కూర్చోబెట్టే సబ్జెక్ట్స్ అంటాము. ఇండస్ట్రీలో చూసుకుంటే డిపార్ట్మెంట్స్ అంటాం. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, లాజిస్టిక్స్ డిపార్ట్మెంటు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిపార్ట్మెంటు. అక్కడ ఏం జరుగుతుందో స్టూడెంట్స్ డైరెక్ట్గా అక్కడే నేర్చుకుంటే దానినే ఎక్స్పోజర్ అంటారు. మరి అలాంటివి చూపించే ఇన్స్టిట్యూట్ ఉందా మన ఇండియాలో? ఉంది. కూకట్పల్లి పేరు ఐగ్రేడ్ డిగ్రీ కాలేజీ, అల్వాలు పేరు డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజ్. మన తెలంగాణ, ఏపీ ఇండస్ట్రియల్ టూరిస్ట్, ఇండియా ఇండస్ట్రియల్ టూరిస్ట్, పెన్ ఇండియా టూరిస్ట్ ఉంటాయి. డైరెక్ట్గా అక్కడే తెలుసుకుంటాం. అలాగా తెలుసుకోవడం వల్ల మనకు డైరెక్ట్గా బిజినెస్ మ్యాన్తోనే మనకు నెట్వర్క్ ఏర్పడుతుంది. వాళ్ళ చేతనే మనము నాలెడ్జ్ నేర్చుకుంటాం. అందువలన అలాంటి ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి అలాగా చదువుకుంటే మంచి జాబ్తో పాటు మంచి ప్యాకేజ్ వస్తుంది. రండి, చేరండి, మీ భవిష్యత్తుని బ్రహ్మాండంగా హ్యాపీగా తయారు చేసుకోండి.